అందరికీ నమస్కారం. విజయదశమి రోజు నేను మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే ఆల్రెడీ వీడియోనైతే చేసి పెట్టాను. ఆ ఛానల్ వచ్చేసి కమల 4786 ఛానల్, పాత ఛానల్. చాలామంది చూసే ఉంటారు. నా వీడియో చూడగానే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. అయితే ఆ ఛానల్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే నా ఛానల్ని ఎవరో రష్యా దేశం అతను హ్యాక్ అయితే చేశారండి. కాబట్టి నా ఛానల్ రన్ అవుతలేదు. కనుక కొత్తగా పాండు పద్మావతి 4786 ఛానల్ అయితే ఓపెన్ చేశాను. కనుక ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే విజయదశమి ముందు రోజే ఈ విధంగా ఇంటి గడప దగ్గర పసుపుతో అలికి ద్వారలక్ష్మి పూజనైతే చేసుకున్నానండి. తర్వాత మరుసటి రోజు విజయదశమి కాబట్టి విజయదశమి సందర్భంగా తులసి కోట దగ్గర అలాగే ద్వారలక్ష్మి దగ్గర దీపాన్ని వెలిగించి శమి వృక్షం పూజ కూడా చేసుకున్నానండి. శమి వృక్షం పూజ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియోను కూడా ఖచ్చితంగా చూడండి. తర్వాత పూజ గదిలో వచ్చి ఈ విధంగా అమ్మవారికి ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి. అయితే దసరా నవరాత్రుల్లో ఈసారి 7వ రోజు నుంచి పూజనైతే ప్రారంభం చేసుకున్నానండి. కలశం పెట్టి అలాగే అఖండ దీపాన్ని వెలిగించి అలాగే నవధాన్యాలు పెట్టి పూజనైతే చేసుకున్నాను. ఇది వచ్చేసి మొదటి రోజు చేసిన పూజా విధానం. ఆ రోజు ఈ విధంగా అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అలాగే నిమ్మకాయ మాల మందారం పువ్వులతో మాల చేసి అమ్మవారికి అలంకరణ అయితే చేసుకున్నానండి. దుర్గామాతకి ఎర్రని పువ్వులంటే అత్యంత ప్రీతి కాబట్టి ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి. అదేవిధంగా అమ్మవారికి చామంతి పువ్వుతో మాల చేసి ఈ విధంగా కలశం అయితే పెట్టాను కాబట్టి అలంకరణ అయితే చేసుకున్నానండి. అయితే ఇది వచ్చేసి విజయదశమి రోజు అంటే చివరి రోజు. ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకరణ అయితే జరిగింది కాబట్టి ఈ విధంగా అమ్మవారికి మల్లె పువ్వులు అలాగే బంతి పువ్వులు కూడా మాల చేసి సమర్పించానండి. చివరి రోజు మనం అమ్మవారికి రకరకాల పువ్వులు ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో అలంకరణ చేయాలి కాబట్టి ఈ విధంగా ముద్ద బంతి పువ్వుతో మాల చేసి అలంకరణ చేశానండి. అయితే ఇక్కడ అమ్మవారికి ఓని వేసిన తర్వాత చూడండి, నిజంగా అమ్మవారు చూస్తూ ఉంటే చాలా ముద్దొస్తున్నారండి. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత ముద్దొస్తున్నారు మరి దుర్గామాత అమ్మవారు. ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి. అయితే ఈరోజు 5 దీపాలు అయితే వెలిగిస్తున్నాను. చూడండి, 7వ రోజు నేను నవధాన్యాలు అయితే పెట్టానండి. చివరి రోజు అంటే 5వ రోజు చూడండి మొలకలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అయితే నవధాన్యాలు ఇక్కడ ఎందుకు పెడతారంటే మనకు ఈ సంవత్సరం ఏ విధంగా కలిసి వస్తుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే ఈ నవధాన్యాలు పెట్టినప్పుడు అవి చివరి రోజు వరకు ఏ విధంగా అయితే పెరుగుతూ వస్తాయో ఈ సంవత్సరం కూడా మనకు అదే విధంగా అభివృద్ధి కలుగుతుంది అని అర్థం. కాబట్టి నవధాన్యాలు అయితే దసరా నవరాత్రుల్లో పెడతారండి. అలాగే అఖండ దీపాన్ని కూడా వెలిగించుకుంటారు. అయితే అఖండ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే దసరా నవరాత్రుల్లో దేవతలందరూ తన శక్తిని కోల్పోయి ఉంటారు. అంటే తన శక్తి మొత్తాన్ని అమ్మవారికి పోస్తారన్నమాట. కాబట్టి ఆ సమయంలో భక్తులకు ఎవరు రక్షిస్తారని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఒక జ్యోతి వచ్చి నన్ను ఎవరైతే ఇంట్లో వెలిగించి 9 రోజుల పాటు ఆరాధన చేస్తారో అలాంటి వారికి ఎటువంటి కీడు అనేది జరగకుండా నేను చూసుకుంటాను అని ఆ జ్యోతి వచ్చి చెప్తుందంట. అప్పుడు దసరా శరన్నవరాత్రుల్లో అఖండ దీపాన్ని ఖచ్చితంగా వెలిగిస్తూ ఉంటారండి. అయితే కొంతమంది వెలిగిస్తారు, కొంతమంది నిత్య దీపాన్ని పూజ అయితే చేసుకుంటారండి. ఎవరి వీలును బట్టి వారు చేసుకుంటారు. అయితే ఇక్కడ నేను చివరి రోజు సందర్భంగా అమ్మవారి ముందు 5 దీపాలైతే వెలిగించానండి. 4 మట్టి ప్రమిదలు పెట్టాను. అలాగే ఇంకొక దీపం వచ్చేసి బియ్యం పిండిలో కుంకుమ కలిపి ఎర్రని ప్రమిద చేసి ఆవు నేతి పోసి 9 ఒత్తులు వేసి ఏక ఒత్తిగా చేసి దీపం అయితే వెలిగించానండి. ముందుగా దీపం వెలిగించిన తర్వాత సంకల్పం ఆచమాన్యం చేసుకున్నాము. ఆ తర్వాత గణపతికి అలాగే ప్రకృతి మాత అంటే మన నవధాన్యాలు మొలిచిన మొలకలకి పూజ అయితే చేసుకున్నాను.
తర్వాత గణపతి పూజనైతే చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనం దుర్గామాత అంటే రాజరాజేశ్వరి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. అయితే ఈరోజు ఖచ్చితంగా పాలపిట్టను ఎవరైతే చూస్తారో వాళ్ళకి శుభం కలుగుతుంది అని చెప్తూ ఉంటారండి. నిజంగా పాలపిట్ట దర్శనం చేసుకోవాలి. అలాగే ఈరోజు వృక్షాన్ని పూజించి ఆ తర్వాత పూజ మొత్తం అయిన తర్వాత కొన్ని ఆకులు తెచ్చి ఇంట్లో విష్ణుమూర్తి పాదాల దగ్గర ఆకులను పెట్టాలి. వీలైతే అర్చన కూడా చేయవచ్చు. ఆ తర్వాత పూజ మొత్తం అయిన తర్వాత సాయంత్రం ఒక పసుపు పచ్చ వస్త్రంలో ఆ ఆకులను చిన్న మూటలాగా అంటే పోట్లీలాగా కట్టి బీరువా లాకర్లో పెట్టాలండి. అయితే ఈరోజు వృక్షానికి అత్యంత శక్తి కలిగి ఉంటుంది. మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మన కోరిక పసుపు పచ్చ వస్త్రంలో గ్రీన్ కలర్ స్కెచ్తో మన కోరిక రాసి ఆ పేపర్ని జమ్మి చెట్టు మొదలు కాడ పెట్టి పూజ మొత్తం అయిన తర్వాత మనం ఇంట్లో బీరువా లాకర్లో పెట్టాలండి. అలా పెట్టడం వలన మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది తొందరగా నెరవేరుతుంది. అంటే మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి పేరైతే ఖచ్చితంగా రాయాలండి. అలాగే మనం ఏ వృత్తిలో పని చేస్తూ ఉంటామో ఆ వృత్తి అంటే ఆ వ్యాపారానికి సంబంధించింది కోరిక రాసుకోవాలి. అలాగే పిల్లల చదువు గురించి ఇలా మనకు ఏవైనా కోరికలు ఉంటే అవి రాసుకోవాలండి. అయితే ఇక్కడ నేను జమ్మి చెట్టు పూజ అయిన తర్వాత కొన్ని ఆకులైతే తీసుకున్నానండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి ఈ విధంగా పూజ అయితే చేసుకుంటానండి. తర్వాత సాయంత్రం ఈ ఆకులను తీసి చిన్న పోట్లీలాగా కట్టి బీరువా లాకర్లో పెడతానండి. అయితే ఈరోజు ఇంట్లో ఉన్న వారందరూ అలాగే చుట్టుపక్కల ఉన్నవారు బంధువులు మిత్రులతో అందరికీ ఈ జమ్మి ఆకుని ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే అలై బలై చెప్పుకుంటారండి. అలా చెప్పడం వలన ఇలా విజయదశమి రోజు జమ్మి ఆకును ఇచ్చిపుచ్చుకోవడం వలన మనలో ఉన్న దుర్గుణాలన్నీ దూరం అయిపోయి సద్గుణం అనేది కలుగుతుంది. అంటే అందరూ ప్రేమ అనురాగాలతో ఆప్యాయతతో కలిసిమెలిసి ఉంటారండి. ఎప్పుడైనా తెలిసి తెలియక ఏదైనా గొడవ జరిగినా సరే తొందరగా ఆ గొడవను మర్చిపోయి తిరిగి కలిసిపోతారు. కాబట్టి ఈ విధంగా విజయదశమి రోజు జమ్మి ఆకునైతే ఇచ్చిపుచ్చుకుంటారండి. అలాగే ఈరోజు అమ్మవారికి పూజ మొత్తం అయిన తర్వాత మినప్పిండితో చేసిన గారెలు అలాగే పులిహోర అలాగే వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించానండి. అయితే ఈరోజు అమ్మవారికి దద్దోజనం కూడా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పరమన్నం ఇలా మన శక్తిని బట్టి ఏవైతే వీళ్ళు ఉంటాయో అవి చేసి అమ్మవారికి సమర్పించాలండి. అయితే కొంతమంది గుమ్మడికాయను కొట్టి దాంతో ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. అలా కూడా చేయవచ్చు. నేను కొబ్బరికాయ పండ్లు పులిహోర దద్దోజనం గారెలు నైవేద్యంగా సమర్పించానండి. ఈ విధంగా విజయదశమి రోజు మా ఇంట్లో పూజ అయితే పూర్తయింది. అలాగే నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి సంపూర్ణ తాంబూలం అంటే చీర జాకెటు గాజులు అలాగే పువ్వు ఆకు వక్క పసుపు కుంకుమ అలాగే అరటిపండు ఖర్జూరము ఇవన్నీ పెట్టి అమ్మవారికి సంపూర్ణ తాంబూలం సమర్పించాలి. కాబట్టి ఈ విధంగా సమర్పించాను. అలాగే చివరి రోజు కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు హారతి కూడా సమర్పించానండి. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళికా పాళి కపిలే కృష్ణ పింగళి భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని. ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి అర్జున కృత స్తోత్రం ఈ స్తోత్రం మనం ఇంట్లో చదువుకోవడం వలన శత్రు నివారణ అవుతుంది. అలాగే ఆర్థిక సమస్య ఉన్న అప్పు సమస్య ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్న ఇలా మనకు ఇంట్లో ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. మనం యూట్యూబ్లో అర్జున కృత స్తోత్రం అని కొడితే వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత
తమలపాకు హారతితో పాటు కర్పూర హారతి కూడా సమర్పించానండి. ఇక్కడ కామాక్షి దీపాన్ని నేను 7వ రోజు నుంచి వెలిగించుకున్నాను కాబట్టి ఈ దీపం ఇలాగే వెలుగుతూ ఉంది. అలాగే అఖండ దీపం కూడా అలాగే వెలుగుతూనే ఉందండి. నేను ఇక్కడ ఉన్న పువ్వులు ప్రమిదలు మాత్రమే శుభ్రం చేసి ఈ విధంగా పూజ అయితే చేస్తూ వచ్చానండి. అలాగే మొదటిసారిగా బతుకమ్మ పండుగను కూడా చేసుకున్నానండి. బతుకమ్మను మొదటిసారిగా చేసుకున్నాను. చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో, నిజంగా చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఈసారి అమ్మవారు అలంకరణ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా అలంకరణ విధానం నచ్చిందా? అయితే లేట్ ఎందుకు, ఓం దుమ్ దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు ఆల్ నోటిఫికేషన్కి వస్తుంది. కొత్త ఛానల్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే నా పాత ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే లైక్ చేసి షేర్ చేసుకున్నారండి. ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.